పాండవులందరూ కూడా శ్రీకృష్ణుడికి వరుసగా నమస్కరించి అతనికి మంచి ఆదరణ ఇచ్చి తామును కోరుతుంది. అప్పుడు ధర్మరాజు శ్రీకృష్ణుని చూసి, ఓ జనార్దన, నేను తమ్ములతోనూ భాగ్యతోనూ కూడి మిక్కి కష్టపడుతూ ఉన్నాను. వదిలేని ఈ దుఃఖం నుండి నన్ను విడుదల చేయలేని ఉపాయం ఉంటే చెప్పుకొని ప్రార్థించగా శ్రీకృష్ణుడు ధర్మరాజుతో ఈ విధంగా చెబుతున్నాడు. ఓ ధర్మనందన, అనంత వ్రతమను ఒక వ్రతము కలదు. అయ్యది సకల పాపములను పోగొట్టి స్త్రీ పురుషులను అనేక కోరికలను వసంగినది. శాశ్వత కీర్తిని, శాశ్వత సంపదను, ఎక్కువ పుత్ర పౌత్రాలను, అన్ని ఆపేక్షలను వసంగినట్టుంది. ఆ వ్రతము భాద్రపద మాసమున శుక్లపక్ష చతుర్దశి నాడు ఆచరించబడింది. ఆ వ్రతము ఆచరించబడితే మానవులకు సకల పాపములు కలుగు అని శ్రీకృష్ణుడు చెప్పగా ధర్మరాజు కృష్ణుని నుంచి, ఓ కేశవ, నీవు అనంతుడం చెప్పినవు కదా, ఆ అనంతుడెవ్వరు? ఆదిశేషుడ, తక్షకుడ, పరమాత్మయ లేక బ్రహ్మదేవుడ? ఈ అనంతుడనే వాడెవ్వరు? నాకు వాస్తవం చెప్పుమని చెప్పగా శ్రీకృష్ణుడు అతడితో ఇట్లంటున్నాడు. ఓ పుత్రుడా, నేనే అనంతుడను, నేనే విశ్వరూపుడను. నీకు తెలియదా? సూర్యుని సంచారంచే కళ, కాష్ట, ముహూర్తము, పగలు, రాత్రి, పక్షము, నెల, ఋతువు, ఆయనము, సంవత్సరం అవి భేదములు కదా. ఏ కాలం ఏర్పడుతున్నదో అది నేనే. అతి అందమైన నేను సకల రాక్షసులను సంహరించి భూభారం తగ్గించుటకై భూలోకముల వసుదేవుని కులమున పుట్టినాను. నేనే అనంతుడను, కృష్ణుడను, ఇంద్రుడను, విష్ణువును, శివుడను, బ్రహ్మను, సూర్యుడు, ఆదిశేషుడు, సర్వవ్యాధి ఈశ్వరులను. సకల ప్రపంచము నా రూపమే. నేను గొప్ప రూపము గలవాడను. సృష్టి స్థితి లయములను కారణ దూరులను నేనే. అనంత భక్తునాభులను నేనే. నరసింహవామనావతారం ఎత్తిన వాడను నేనే. ముందే నమ్మకం కలుగుటకు నేను అర్జునికి నా విశ్వరూపము చూపిన నేనే బ్రహ్మ స్వరూపున్నాను. నన్నే యోగులు ధ్యానించరు. ఈ ప్రపంచమల్లా నా స్వరూపమే. నాకు అంతము లేదు. నా యొద్దే 14 మనువులు, అష్టవసవులను, 12 మంది సూర్యులను, 11 మంది రుద్రులను, 7 ఋషులను, 7 సముద్రములను, పర్వతములను, నదులను, వృక్షములను, నక్షత్రములు, దిక్కులు, భూమి, పాతాళము, భూర్భువస్వరాదిత్యాది అన్ని లోకాలు అన్నీ నేనే. ఓ యుధిష్ఠిరా, ఈ విషయమున నీకు సంశయం పడదు. అన్నీ నేనే చెప్పినాను. అప్పుడు ఆ పలుకులకి ధర్మరాజు, ఆ వ్రతమును ఆచరించిన ఏమి పుణ్యము, ఏమి బలము, దానికి ఏమి ఇవ్వవలను, ఏ దేవతను పూజించవలను, ఎవరి వ్రతమును ఆచరించినారు, ఎట్టు మనుష్యలోకమున వెల్లడైనది, ఈ సంగతి ఎలా విస్తరించి చెప్పము అని కృష్ణుని ధర్మరాజు అడగగా, అప్పుడు పూర్వము హృదయమున సుమంతుడను ఒక బ్రాహ్మణుడు. అతడు వశిష్ఠ గోత్రమున పుట్టినవాడు. ఆ విప్రుడు చక్కని రూపముగా మృదువంశమున పుట్టిన దీక్ష అను కన్యకను ఒకదాన్ని విధి ప్రకారంగా పెళ్లి ఆడి. కొంతకాలమునకు చక్కని లక్షణములు గల శీలయ్య పేరు గల కన్యక పుట్టింది. ఆ చిన్న బిడ్డ చక్కని నడక గలదై తల్లి ఇంట దినదిన ప్రవర్ధమానై పెరుగుతున్నది. ఆ చిన్న బిడ్డకు తల్లి యొక్క దీక్ష జ్వరం చే కష్టపడి నానాటికి చిక్కి నదీ తీరమున మృతి పొంది స్వర్గలోకమున పోయింది. తర్వాత సుమంత్రుడు అగ్నిహోత్రాలు కార్యము లేకపో అను భీతి చేత చెడు స్వభావం గల క్రూరులను ఎల్లప్పుడూ జగడములాడినటువంటి కర్కశ దానిని పెళ్లి చేసుకున్నాడు. ఆ శీలయన్నతో తన తల్లి చనిపోవటం చేత ఇంటి పనులు చూసుకుంటాయి చెత్తగలది. గోడలకు, స్తంభములకు, చిన్న గోడలకు కూడా ముక్కులు వేస్తూ గడపలకు, మొత్తలకు పంచమండల ముగ్గులు పెట్టుతూ గడపల యందు కూడా స్వస్తికములు వేస్తూ దేవుడులను చేస్తున్నాడు. తండ్రి సుమంతుడు తన కూతుళ్లకు ఎవ్వరకు చిక్కులు వచ్చినాయని చెప్పి ఈ కన్యను ఎవరికి గారిని ఆలోచన చేస్తున్నాడు. అప్పుడు కౌండిన్యుడు ఒక మహాముని సకల విద్యలు చదివి
గురువాజ్ఞను పొంది పెళ్లి చేసుకుంటకై వచ్చుతున్నది. సుమంతుడును తన కూతురిని అతనికి ఇవ్వాలని నిశ్చయించుకున్నాడు. ఇట్లు నిశ్చయించి కౌండిన్య మహామునికి తన కూతురుని ఇచ్చి తన శాఖ ప్రకారం పెళ్లి చేసి, పెళ్లి అయిన తర్వాత తన భార్యను కర్కశను పిలిచి అల్లుడికి బహుమతిగా సారి పెట్టమని చెప్పగా, ఇంట్లో ఏమి లేదని చెప్పి ఆ కర్కశ బ్రాహ్మణి మాట విని మిక్కిలి చికాకుతో లోపలికి వచ్చి తలుపు కడిగి వేస్తుంది. అని అంతా ఆ సుమంతుడు మిగిలిన తన దగ్గర ఉన్న సత్తుపిండిని ఇచ్చి అతని అల్లుడిని కుమార్తెను సాగలిపినాడు. మరియు ఈ శీలను పెళ్లి ఆడి ఆ కొత్త పెళ్లి కూతురు శీలను పిలుచుకొని ఎద్దుల బండి మీద ఎక్కి మెల్లమెల్లగా పోతూ మధ్యాహ్నం వేళకు ఒక కొలువు గడకు చేరింది. ఆ మధ్యాహ్నిక క్రియాసేవలు చేయుటకు కొలులోకి పోయింది. శీలయు నదీ తీరమున ఎర్రని పట్టు వస్త్రములుగా కట్టుకున్న వారై చతుర్దశి నాడు వేరువేరుగా భగవంతుని పూజ చేయుచుంటూ స్త్రీలను కూర్చుంది. మెల్లగా వారి కడకు వచ్చి, ఇది ఏమి వ్రతము, దీని పేరు ఏం చెప్పుడు అని ఆ స్త్రీలను ఆడవారంతా కూడా ఇది అనంత వ్రతమని చెప్పగా, శీల నేను చేస్తాను ఈ వ్రతమును ఆ విధానం చెప్పమని చెప్పి వేడుకున్నది. ఓ పుణ్యకాంతలారా, నాకు ఈ వృత్తాంతముని ఎరింగింపుమని ఆ స్త్రీలను మరలా అడిగింది. వారును, ఓ శీల, ఈ వ్రతం భాద్రపద శుద్ధ చతుర్దశి నాడు ఆచరించబడేది. ఆ దినమున అనంత పద్మనాభ స్వామిని నదీమున పూజించి అతని వినవలేదు. పూజా విధం పెట్టనియా నది యందు స్నానం చేసి ఇష్టదేవతలకు నమస్కరించి పరిశుద్ధమైన బట్టలు కట్టుబడి ఒక పరిశుద్ధమైన ప్రదేశమున గోమయంతో అలికించి సర్వతోల సముద్ర మంటపు పేరు గల మంటమును వేయించి దాని నడుమ దిమ్మెలతో కూడిన 8 రేకులుగా పట్టుమును నిర్మించి దాని చుట్టూ తెల్లని బియ్యము పిండితోనూ పంచపన్యములతోనూ ముగ్గులు పెట్టించి ఆ మండపమునందు కుడివైపున కలశం నుంచి దాని నడుమ సర్వవ్యాపకుడైనటువంటి అనంత పద్మనాభ స్వామిని ఈ విధంగా ధ్యానించలేను. శ్వేత ద్వీపమునందున్నటువంటి అంతుని దర్భతో చేసి 7 పడుగలు పెట్టి పచ్చని కన్నుల నుంచి 4 చేతుల నుంచి 4 చేతులలో కుడివైపునందరి పై చేతి ఎందు పద్మమును, క్రింది చేతి ఎందు శంఖమును, ఎడమ వైపునందు పై చేతి ఎందు చక్రమును, క్రింది చేతి ఎందు గదను ఉన్నట్లుగా భావించి కుంభమునందు మండలమునందు ప్రతిమ ఎందు పూజించవలేదు. బ్రహ్మ నిర్వేత్తలకు వారు పలువురు అక్కడ అనంత పద్మనాభం కుంభ మండపమున ప్రతిమలంతా ఆవాహనం చేసి దివ్య పుష్పగుచ్చముల చేతను ధూప దీపముల చేతను వేరువేరుగా 14 విధములైన నైవేద్యము చేసి ఆ అనంత పద్మనాభ స్వామి కలశమునకు ముందట 14 ముళ్ళు వేసిన గట్టి తోరముతో కుంకుమ ఎత్తు గుచ్చి దానిని పూజించవలేను. అట్లు పూజించిన తర్వాత 5 పళ్ళ గోధుమ పిండితో బెల్లము కలిపిన 28 అతిరసములు చేసిన వాటిలో సగం బ్రాహ్మణికి వాయినమిచ్చి తక్కిన వాటిని తాను తన ఇష్ట బంధువులతో పూజించవలేదు. ఈ వ్రతమునందు పూజా సామాగ్రులన్నీ 5-4 వేసి ఉండవలేదు, 14 వేసి ఉండవలేదు. ఇట్లు పూజ చేసి అనంత పద్మనాభ స్వామి చక్కగా ప్రార్థించి పిదప బ్రాహ్మణ భోజనం పిడి పిదప తాములు సంతోషంతో భుజించి వ్రతము చేయవలేదు. ప్రతి సంవత్సరమున ఈ వ్రతమును ప్రయత్నంతో చేసి ప్రతి ఏటా కొత్త దూరమును కట్టుకోవలసి ఉంటుంది. 14వ సంవత్సరమున ఉద్యాపన చేయవలసింది అని ఆ పుణ్యకాంతలు చెప్పగా, బుద్ధిమంతురాల శీల సహాయము చే తన వ్రతాలను చేసి కొత్త దూరమును కట్టుకొని తాను దాని పెద్దమును తెచ్చిన సత్యపిండిని బ్రాహ్మణుని వాయినమిచ్చి తాను భర్తతో భుజించి పయనమై తన ఆశ్రమం మునకపోయింది. ఆ క్షణముననే ఆ అనంతుని ప్రసాదన అష్టైశ్వర్య సంపదలు కలిగింది. ఆ మహర్షి ఆశ్రమము కలి